వీడియోలను చూసాం ఈ మధ్య. మన పోలీసే కాదు, రాష్ట్రం అంతా పోలీసు అదే విధంగా ఉంది. ఆయన ఒక గెస్ట్ హౌస్ లో ఉంటే, అక్కడ ఉన్నటువంటి లాడ్జీలో ఉంటే, వేరే వాళ్ళు అయ్యా ఇక్కడ ఉన్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే పట్టుకోవాల్సినటువంటి పోలీసులు ఏం చేశారంటే వచ్చి లైట్లు ఆపి చీకట్లో ఆయన పంపించేసి జయసూర్య ఆయన అక్కడి నుంచి పంపించి అక్కడున్న సీసీ ఫుటేజెసే కాదు, ఎదురుగా షాపులో ఎక్కడెక్కడ ఆ కారు దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్లు ఉంటాయో పోలీసులు పాపం ఎతికి ఆ ఫుటేజ్లు తీసుకెళ్ళిపోయారు. సరే పాపం నోట్లో నుంచి మాట రాదనుకుంటున్నాం. కోనేటి ఆదిమూలం బ్రహ్మాండంగా యాక్ట్ చేసాడు. ఆదిమూలం అసలు కోనేటి ఆదిమూలం కనుక ఏడున్నబడి సరిపోయింది, కానీ ఏదన్నా కానీ నీలి చిత్రాల్లో నాయకుడిగా నటిస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటాడనేటువంటి విధంగా కోనేటి ఆదిమూలం వీడియోలు చూసాం. సచివేడు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక ఉద్యోగిని లోబరుచుకొని అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ఎంత అరాచకాలకు పాల్పడ్డాడో జనసేన ఎమ్మెల్యే ఆయన మీద ఒక కమిటీ వేసేశాడు. ఆ కమిటీ ఏమైందో తెలియదు, ఆయన ఏమైందో తెలియదు, ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారో తెలియదు, ఆ మహిళకి ఏమి న్యాయం చేశారో తెలియదు, ఆ మహిళ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేశారు, ఆ మహిళలు బెదిరించారు, ఆయన చంపేస్తారని చెప్పి భయపెట్టారని చెప్పి ఆ మహిళ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. గుంటూరు ఎమ్మెల్యే నషీర్ అహ్మద్ ఆయన వీడియో కాల్ అరవ శ్రీధర్తో పోటీ పడేటటువంటి విధంగా వీళ్ళు మన పోటీలు పెట్టారు. ఆ పోటీలు కదా ఈ పోటీల్లో కానీ అయితే అందరు నెంబర్ 1 లో ఉండేవాడు. పాపం ఏ లేక ఆ పోటీలో అవకాశం లేదు కాబట్టి సోమిరెడ్డి పాపం కండు వేసుకొని సుబ్బయ్య వేషంలో పోయినాడు, లేకపోతే ఈ పోటీలో కనుక నెంబర్ 1 లో ఉండేవాడు.